వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం సింహాచలం కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన త్రినాథరావు గారితో ఉన్నాము. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. కొత్తగా అంటే ప్రభుత్వాలు మారగానే ఈవోలు కూడా మారిపోతున్నారు. మీరు కొత్తగా బాధ్యతలు చేపట్టారు. మీ ముందు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి అనుకుంటున్నారు? ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఈ సింహాచలం దేవస్థానానికి నేను గతంలో కూడా ఇన్ఛార్జీలుగా చేయడం జరిగింది. ఒక 3 times. ఇది 4వసారి రెగ్యులర్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా భూములు మీద ఉండే సమస్యలే ఎక్కువ ఉన్నాయి. దేవస్థానానికి ఉన్న 1000 ఎకరాల భూముల్లో ఎన్క్రోచ్మెంట్స్ కానీ, అలాగే కోర్టులో కేసులు కానీ మా ముందున్న సవాలు. దాన్ని న్యాయపరంగా కోర్టుల ద్వారా మనం పరిష్కారం చేసుకుని దేవస్థానానికి చెందిన భూములన్నీ మనం స్వాధీనం చేసుకోవడానికి మాకు ముందున్న ఫస్ట్ టార్గెట్. అలాగే వైదిక పరంగా స్వామివారికి జరగవలసిన కార్యక్రమాలన్నీ ఇప్పుడు రీసెంట్గా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే వైదిక కమిటీ ప్రతి దేవాలయానికి ఉండాలనే ఆదేశాలు ఉన్నాయి. మనకు 2 years బ్యాక్ నుంచి కూడా వైదిక కమిటీ ఉంది. ఆ వైదిక కమిటీ నిర్ణయం మేరకు స్వామివారికి ఏ టైంలో ఏ కార్యక్రమం జరగాలి, ఎలా జరగాలి అన్నది వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆచార వ్యవహారాలకు లోబడి కార్యక్రమాలు చేయడం అనేది మనకి సెకండ్ టాస్క్ అన్న. అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారిని ఒక మంచి వాతావరణంలో దర్శనం చేసుకున్నాం అన్న ఫీల్ రావాలని ఆ విధంగానే మనం దానికి అనుకూలంగా పనిచేస్తున్నాం. వచ్చిన వారందరికీ స్వామివారి ప్రసాదం మనం ఫ్రీ ప్రసాదం ఒకటి అందించడం జరుగుతుంది. అలాగే లడ్డూ పులిహోర కూడా అమ్మకం భక్తులకి మనం ఎంత కావాలంటే అంత సప్లై చేయడానికి అన్నది కూడా మనం రెడీగా ఉన్నాం. అలాగే స్వామివారి దర్శనం చేసుకున్న తదనంతరం అన్నప్రసాదం కూడా మనం ఎంతమందికి వస్తే అంతమందికి కూడా అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య రీసెంట్గా ప్రసాద్ స్కీము అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఒక 54 కోట్లు మంజూరు కాబడింది. గత యువ గారి టైంలోనే వర్క్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ మనకి మార్చ్ కల్లా కంప్లీట్ చేయాలన్నది టార్గెట్గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఫ్రీక్వెంట్గా మా కమిషనర్ గారు, అలాగే కలెక్టర్ గారు, టూరిజం వాళ్ళంతా టైం టు టైం మానిటరింగ్ చేసుకుని వచ్చే రాబోయే చంద్రయాత్రకి ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. లడ్డు అంటే తిరుమల లడ్డు వివాదం ఎంత పెద్ద ఎత్తున చర్చకు వచ్చిందో మనం చూసాము. ఇక్కడ సింహాచలం లడ్డు కూడా నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు గంటా శ్రీనివాసరావు గారు. మరి ఇక్కడ లడ్డు నాణ్యతపై మీ కామెంట్ ఏంటి? ఈ లడ్డు విషయం అనేటప్పటికి నేను జాయిన్ అవ్వడానికి 3 days ముందు గౌరవ శాసనసభ్యులు వారు రావడం, ఆ నెయ్యి అలాగే లడ్డు అన్నది వారు పరిశీలించడం జరిగిందమ్మా. నేను జాయిన్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా పాత నెయ్యి టెండర్దారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఆఫ్ చేసి మనకు అందుబాటులో ఉన్న విశాఖ డైరీ నుంచి నెయ్యి తీసుకుని లడ్డు ప్రసాదం అన్నది ఆ రోజు నుంచి తయారు చేయించడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు లడ్డు అన్నది చాలా బాగుందన్నది భక్తుల నుంచి నాకు వస్తున్న స్పందన. అది రేపు కార్తీక పౌర్ణమి, ఈ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? కార్తీక పౌర్ణమి సందర్భంగా మన పుష్కరిణి ఏదైతే ఉందో ఆ పుష్కరిణిలో దేవస్థానం తరపున దీపోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం వేలాది మందిగా భక్తులు వస్తారు. వాళ్ళు కూడా అక్కడ దీపోత్సవం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అక్కడ గజేతిగాడిని పెట్టడం కానీ అన్ని పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే సింహాచలానికి అనుసంధానంగా ఉన్న భైరవ కోన మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమంది కంప్లైంట్లు చేశారు. ఇక్కడ గేటు వేసేసి వృద్ధులు, వికలాంగులు వాళ్ళకి లోపలికి ఎటువంటి వెహికల్స్ రాకుండా అడ్డుకుంటున్నారని. ఈ సమస్యని మీ హయాంలో పరిష్కరిస్తారా ఏంటి? భైరవక అన్నది ఫారెస్ట్ ఏరియాలో ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత ఫారెస్ట్ ఉందమ్మా. వారి వెహికల్స్ అన్నది అభయారణ్యంలో ఏదైతే ఉన్నదో అట్లా వెహికల్స్ అనేది వాళ్ళు ప్రొహిబిట్ చేయడం జరిగింది. అందుకని వాడు ప్రజెంట్ అయితే వాళ్ళు వెహికల్స్ ఏమీ లోపలికి వెళ్ళకపోకుండా వాళ్ళు గేట్లు పెట్టడం జరిగింది. వారితో మేము కరెస్పాండెన్స్ చేయడం జరుగుతుందమ్మా. అంటే మాకు కొంత ఏరియా ఇచ్చినట్టయితే అది రోడ్ ఫామ్ చేసుకుని
భక్తులకి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా త్వరలో సమస్య తీరుతుందమ్మా. అంటే ఇప్పుడు గోవింద నామాలు అనేది హైలైట్గా నిలుస్తుంది సింహాచలం కొండపై, ఎవరో డొనేట్ చేశారని చెప్పి. అయితే ఇలాంటివి ఇంకా ఏమైనా పెట్టే ఆలోచనలో ఉన్నారంటారు? తప్పకుండా అమ్మా, ఎందుకంటే భక్తులు అంటే దాతల నుంచి మనం ఏదైనా స్వామివారికి రిలేటెడ్ ఉన్నట్టయితే ఒకసారి వైదికంగా వాళ్ళతో సంప్రదించిన తర్వాత డోనర్ ఏం వర్క్ చేయాలనుకుంటున్నారు అది స్వామివారికి రిలేటెడ్గా ఉన్నది మాత్రమే మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాతలు ఎవరైనా ఏదైనా ఇప్పుడు మనం చేసే ఇప్పుడు జిఆర్టీ వాళ్ళు శంకుచక్ర నామాలు ఇచ్చారు, 1,50,00,000 పెట్టి చేస్తున్నారు. జిఆర్టీ వాళ్ళు ఇచ్చారమ్మా, ప్యూర్లీ జిఆర్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మనకి ఓపెన్ చేసి అప్పచెప్పడం జరిగింది. అలాగే దాతలు ఎవరైనా వారు ఏదైనా విషయం వాళ్ళు చేయాలని అనుకున్న కోరిక ఏదైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించినట్టయితే వైదిక కమిటీ ద్వారా వాళ్ళకి చేసే కార్యక్రమానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆక్రమించిన దేవాలయ భూములన్నిటిని మీరు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది ఏంటంటే స్వరూపానంద స్వామి ఇది జరుగుతుంది ప్రస్తుతానికి వివాదం పెందుర్తిలో. ఆ భూముల సంగతి ఏంటి? మా దేవస్థానం సంబంధించిన వరకు మేము ఎన్క్రోచ్మెంట్స్ మీద న్యాయపరంగా చర్యలు తీసుకుంటామమ్మా. మరి ఇప్పుడు హరిదాపేట అంటున్నారు, మా భూములు ఏదన్నా ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టయితే దాని మీద కూడా మేము ఒకసారి నేను రికార్డు పరిశీలన చేసుకున్న తర్వాత మాత్రం మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు నా నోటీసులు అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.